అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు. థాంక్స్ ఎ లాట్ మన నెట్‌ఫ్లిక్స్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి అమిగోస్ క్రాఫ్ట్స్ అంట. కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. వి ఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ టాలెంట్ టు జాయిన్ ద కాస్ట్ ఆఫ్ అవర్ అప్‌కమింగ్ విలేజ్ రామ్ కామ్ ఫీచర్ ఫిల్మ్ అని అంటున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. క్యాస్ట్ వి ఆర్ లుకింగ్ ఫర్ కిడ్స్ కావాలంటండి. 7 నుండి 15 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే మెయిల్స్ కావాలంటే 20-50 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫీమేల్స్ కూడా కావాలంటే 18-45 సంవత్సరాల లోపు వాళ్ళు. థింక్ యూ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్. సబ్మిట్ ద ఫాలోయింగ్ a 2-minute audition video showcasing your acting skills. Your professional portfolio, including రీసెంట్ హెడ్ షాట్స్ టు అవర్ వాట్సాప్ నెంబర్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం మన బాధ్యత కాబట్టి అదే నేను ప్రీవియస్ వీడియోలో మీకు ప్రామిస్ చేశాను కదా. చాలా వరకు సినిమాలు స్టార్ట్ అవుతాయి కానీ మెటీరియలైజ్ అవ్వవు. ఆ మెటీరియలైజ్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి అనేది నేను మీకు వివరంగా చెప్తానన్నాను కదా. ఇప్పుడు మెటీరియలైజ్ అవ్వడం అంటే ఏంటి అంటే చాలామంది నా దగ్గరకు వచ్చేటప్పుడు విజయ్ నాగవేరు 23 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నాడంట. 111 చిత్రాలకు పైగా వర్షన్ రైటర్గాను గోస్ట్ రైటర్గాను చేశాడంట. పెద్ద పెద్ద డైరెక్టర్లతోటి పెద్ద పెద్ద రైటర్లతోటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లతోటి పనిచేశాడంట. కాబట్టి పెద్ద హీరోలు వాళ్ళందరూ పరిచయాలు ఉంటారు. మనం విజయ్ నాగవేరు దగ్గరికి వెళ్ళిపోతే సరిపోద్ది. మనకు అన్నీ వచ్చేస్తాయి. నవ్వు ట్రాన్స్లో వస్తాను. ఇక్కడ నేనేమంటాను అంటే విజయ్ నాగవేరు అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద రైటర్లు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే కాదు పెద్ద పెద్ద హీరోలతో కూడా పరిచయం చేశాడు. పెద్ద పెద్ద హీరోలతో మంచి పరిచయాలు ఉన్నాయి. సార్ అని పిలిచేవాళ్ళు కొంతమంది ఉంటే, భయ్య అని పిలిచేవాళ్ళు కొంతమంది ఉంటే, అన్న అని పిలిచేవాళ్ళు కొంతమంది ఉంటే, అన్నగారు అని పిలిచేవాళ్ళు కొంతమంది ఉంటే, డార్లింగ్ అని పిలిచేవాళ్ళు కొంతమంది ఉంటే, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ రెస్పెక్టివ్ హీరోస్ తోటి డిఫరెంట్ నాస్టాలజికల్ మూమెంట్స్ అనేవి నాకున్నాయి. అయితే ఇక్కడ ఏమంటాను అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే విజయ్ నాగవేరుకి ఏమిస్తారు మహా అయితే నేను రాసిన డైలాగులకు లేదంటే నేను చేసిన మీరు ఇచ్చిన కథకి నేను డెవలప్ చేయటము వీటికి నాకు రెమ్యునరేషన్ ఇస్తారు. కానీ షూట్ అనేది ఎవరు చేయాలి? ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ని పెట్టుకున్నారు. ఆ డైరెక్టర్కి అంటే షూట్ చేయించాలి. షూట్కి ఒక ఖర్చు అనేది ఉంటుంది. ఆ షూట్కి అయ్యే ఖర్చు మీరు కంపల్సరీ పెట్టుకోవాలి. విజయ్ నాగవేరు దగ్గరకు వచ్చేస్తే అన్నీ అయిపోతాయి. లేదంటే మళ్ళీ ఎవరైనా ఫైనాన్షియర్ నుంచి వస్తాడు. ఆ ఫైనాన్షియర్ తోటి మీకు సినిమా చెప్పిస్తాడు అనుకున్నట్లయితే అక్కడ మీ ఇమ్మెచ్యూరిటీ అనేది బయటపడిపోతుంది. చాలామంది ఎలా ఉంటుందంటే ఆరంభ స్వరత్వం ఉంటుంది కానీ కార్యసాధకత్వం ఉండదు. ముందు నా దగ్గరకు వచ్చేస్తారు. వచ్చేసి సార్ రాయండి సార్ అంటారు. నేను రాస్తాను. రాసిన తర్వాత నేనేమంటాను అంటే నేను రాస్తాను. రాసిన తర్వాత దాన్ని మీరు మేక్ చేయాలి. ఇప్పుడు మంచి డైరెక్టర్ని పెట్టుకోవాలి. నేనేమంటాను అంటే ఒకవేళ మీ డైరెక్టర్ ఎఫిషియెంట్ కాదనుకోండి నాకు డే 1 చెప్పండి. లేదంటే ముందు ఒక వర్క్షాప్ పెట్టండి. లేదంటే ఒక రోజు 2 రోజుల్లో డెమో షూట్ చేయండి. ఆ డైరెక్టర్ ఎంతవరకు చేయగలుగుతున్నాడు అనేది. సో చేయగలుగుతున్నాడనే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు కంటిన్యూ అవ్వండి. లేదు చేయలేకపోతున్నాడు అన్నప్పుడు డైరెక్టర్ని మార్చండి. డైరెక్టర్ని మార్చుకొని ఆ డైరెక్టర్ తగ్గట్టు ఆయనకున్న స్కిల్స్కి తగ్గట్టు ఆ కథను ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకొని దానికి ఫైనల్గా ఒక డైరెక్టర్ని నమ్మి ఆ డైరెక్టర్తో పాటు వెళ్ళండి అని అంట. నేను ఇంకా ఏమంటాను అంటే ఒకవేళ మీ దగ్గర డైరెక్టర్ లేకపోయినట్లయితే నాకు తెలిసిన మంచి మంచి డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళని నేను మీకు ఇస్తాను. వాళ్ళతోటి మీరు మూవీ చేసుకోండి. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలో నేను ఇస్తాను అని అంటాను. వన్స్ అది అయిపోయిన తర్వాత మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ రెస్పెక్టివ్ డైరెక్టర్స్ దగ్గర ఆ రెస్పెక్టివ్ వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి టీజరో ట్రైలరో కట్ చేస్తాను అని చెప్తాను. అలాగే నాకు పరిచయం ఉన్న ఆ రెస్పెక్టివ్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ట్రైలరో కట్ చేస్తాను. కనీసం 2-3 డైరెక్టర్లని 2-3 హీరోలని ప్రీ రిలీజ్కి పిలుద్దాం. అందులో ఏ ఒక్కరు వచ్చినా కానీ మనకు బిజినెస్ అయిపోద్ది అనేది నేను చెప్తాను. కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే అదే ఆరంభ స్వరత్వం ఉంటుంది. కానీ కార్యసాధకత్వం ఉండదు. స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత లేదంటే స్క్రిప్ట్ సగంలో ఉండగానే ఆగిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 'కండవల్లి వీరన్న' అనే ఒక సినిమా చేశారు. 'కండవల్లి వీరన్న' అనే ఒక సినిమా ఆగిపోవటానికి ప్రధాన కారణం ఏంట్రా అంటే డైరెక్టర్ ఒక ఈగో. లిటరల్లీ ఏంటి అంటే మరి అంటే ఇంతకంటే దారుణం ఉంటుందా అనేది చూడండి. ఇప్పుడు నేను టీ కాఫీలు అప్పట్లో పెద్ద తాగేవాడిని కాదు. ఇప్పుడు కూడా అంత పెద్దగా తాగను. ఇప్పుడైనా కానీ మహా అయితే రోజు మొత్తంలో లేదంటే 2 రోజులకు ఒకటో అలా తాగుతూ ఉంటాను టీ, కాఫీ అనేది. అయితే అది ఫుల్ హాట్ సమ్మరు. కరోనా టైంలోనూ అది కొంచెం అటు ఇటు అదే టైంలో ఇది జరుగుతూ ఉందన్నమాట. నేను టీ కాఫీలు తాగను కదా అని పాపం ప్రొడ్యూసర్ ఏం చేసేవాడంటే ఆఫీస్కి వస్తా నా కోసం అని ఫుల్ సమ్మర్ కాబట్టి జ్యూస్ ఏదో ఒకటి పట్టుకొని వచ్చాడు.
ఆ తర్వాత వచ్చి డైరెక్టర్‌కి, డైరెక్షన్ టీమ్‌కి సార్ మీరు వెళ్లి టీ తాగిరండి అని డబ్బులు ఇచ్చి పంపించేవాడు. కిందకి ఆఫీస్ కిందకెళ్తే టీ ఉండేది. దానికి ఆయన వాళ్ళెలా ఫీల్ అయ్యేవాళ్ళంటే రైటర్ గారికైతేనేమో జ్యూసులొత్తయి, మాకైతేనేమో టీలా అని. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ డైరెక్టర్ కావచ్చు, ఆ డైరెక్టర్‌తో పాటు ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళు టీ, కాఫీలతో పాటు సిగరెట్‌లు కూడా తాగుతారు. ఐ వోంట్ స్మోక్. నేను స్మోక్ చేయను. కాబట్టి వాళ్ళేంటి అంటే ఆయనకైతే అంత స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తాం. మాకు ట్రీట్‌మెంట్ ఇవ్వవా అని లిటరల్‌గా దానికోసం ప్రాజెక్ట్ ఆపుకున్నారు. సో, ఇక్కడ నేనేమంటాను అంటే ఇట్స్ కాల్డ్ ఇమ్మెచ్యూరిటీ. వాళ్ళ ఇమ్మెచ్యూరిటీ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటది. ఇప్పుడు నేను చెప్పిందొకటి. ఇంతకంటే దారుణమైనయి, ఇంతకంటే బెటర్ అయినయి దగ్గర దగ్గర 30, 40 ఉన్నాయి. సో, నేనేమంటాను అంటే ఎప్పుడైనా మనం సినిమా చేయాలి అనుకోనొచ్చినప్పుడు, సినిమాకి సంబంధించింది ఆలోచించాలి గానీ, నాకు టీ ఇవ్వట్లేదు, నాకు కాఫీ ఇవ్వట్లేదు, నాకు భోజనం పెట్టట్లేదు, నన్ను అలా చూసుకోవట్లేదు, అలా చూసుకోవట్లేదు అనుకున్నట్లయితే, అది మెటీరియలైజ్ అవ్వటం అనేది కష్టం. కాబట్టి ఎవరైనా నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు ఏంటి అంటే చాలా వరకు ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ టైమ్‌లో మేముంటాం కాబట్టి ఆరంభ స్వరూపం ఉంటది. కానీ ఆన్ సెట్‌లోకెళ్ళిన తర్వాత ఒక 50,00,000 ఖర్చవుతది, 60,00,000 ఖర్చవుతది అంటే అదవ్వదు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే ఈ డైరెక్టర్లు సార్ ముందు మనం ప్రీ ప్రొడక్షన్ పెట్టుకుందాం సార్. ఒక 5, 6 లక్షల నుండి 10,00,000 అవుతుంది. ఆ తర్వాత మనం ఆడిషన్‌లు పెడితే హీరోలొస్తారు, హీరోయిన్‌లొస్తారు. వాళ్ళే ఎదురు డబ్బులు పెట్టి మీరు యాక్ట్ చేస్తారు సార్ అనే టైప్‌లో కూడా ఆ ప్రొడ్యూసర్‌కి ఏమంటారు బ్రీఫ్ చేయడానికి ట్రై చేస్తారు. సో, వీళ్ళకి కూడా ఏంట్రా అంటే ఇది అడ్వాన్స్‌లో తీసుకుందాము అనే ఒక ఇదిలో వాడిని దగ్గర దగ్గర ఒక 5, 10 లక్షలు నాకించేస్తారు. సో, నేనేమంటాను అంటే ఇలాంటి ఇమ్మెచ్యూర్స్ కూడా చాలామందుంటారు. అదే మెటీరియలైజ్ అవ్వకపోవడానికి ప్రధాన కారణం. అయితే కొన్ని సినిమాలు సినిమా షూట్‌లో సగంలో ఉండంగా ఆగిపోయిన బికాస్ ఆఫ్ ఈగోస్ అవ్వచ్చు, లేదంటే ఆ డైరెక్టర్ మేకింగ్ తెలియకపోవచ్చు. అలా సగంలో ఆగిపోయినయి ఉంటాయి. కొన్ని షూట్ అంతా అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్‌కి డబ్బులు లేక ఆగిపోయినయి ఉంటాయి. కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ గూడా అయిపోయి రిలీజ్ చేయడానికి డబ్బులు లేకుండా రిలీజ్‌కే కనీసం నేనేమంటా అంటే ఇంతకంటే వరస్ట్ లేదు అంటే 10-20 లక్షలు పెట్టుకోవాలి రిలీజ్‌కి. అలాంటిది రిలీజ్‌కే డబ్బులు లేనప్పుడు మీరు సినిమా చేయకపోవడం ఉత్తమం అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ వాట్సాప్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 9346194295. ఐ రిపీట్ 9346194295. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ కమెంట్‌లోకెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.